Namaste friends, I am Rani, Samsung Micro Oven Smart Chef. ఓవెన్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి, దాంట్లో చెప్తాను. మీకు దీంట్లో వచ్చేసరికి చాలా ఓవెన్స్ ఉన్నాయి, చాలా స్మార్ట్ మోడల్స్ అనమాట. అంటే ఆల్ వెరైటీస్ 400, 300 రెసిపీ పైన మనం చేసుకోవచ్చు. ఆల్ వెరైటీస్ అనేది మనం చేసుకోవచ్చు. ఎక్కువ ఓవెన్ దేనికి యూజ్ చేస్తామంటే ఆయిల్ లెస్ అనమాట. అంటే 1 స్పూన్ ఆయిల్తోనే ఫ్రై ఐటమ్స్ కానీ, గ్రిల్ చికెన్ కానీ, తందూరి కానీ అన్ని మొత్తం ఆల్ వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో అన్ని లైవ్ చేశాను, మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో తందూరి కానీ అంటే చికెన్ లెగ్ పీసెస్ ఎలా ఆయిల్ లేకుండా డీప్ ఆయిల్ డిప్ చేసేవి కూడా మనం ఆయిల్ లేకుండా ఎలా చేసుకున్నాం అనేది మీరు దాంట్లో చూడొచ్చు. మీకు నచ్చితే అది లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు దీంట్లో కర్రీస్ కూడా నేను చెప్పాను, ఆల్రెడీ చికెన్ కర్రీ చేసి చూపించాను. వెజ్ కర్రీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దీంట్లో మీకు నేను చూపిస్తాను. మనకి దీంట్లో వచ్చేసరికి చాలా మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. న్యూ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మైక్రోవేవ్ వచ్చేసరికి మనం ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. మైక్రోవేవ్ వచ్చేసరికి హీటింగ్, బాయిలింగ్, డీఫ్రాస్టింగ్, కుకింగ్, లిక్విడ్ ఐటమ్స్ అన్ని చేయడానికి మైక్రోవేవ్ యూజ్ చేస్తాం. అదే గ్రిల్ వచ్చేసరికి వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ ఫ్రై ఐటమ్. కన్వెన్షన్ వచ్చేసరికి బేకింగ్. కన్వెన్షన్ లోనే మనకి న్యూ మోడల్స్ హాట్ బ్లాస్ట్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఫాస్ట్ కుకింగ్, 50% ఫాస్ట్ కుకింగ్ అనేది ఉంటుంది. అంటే మీకు 360 డిగ్రీస్ హాట్ వేవ్స్ అనేవి రొటేట్ అవడం వల్ల ఏ ఐటమ్ పెట్టినా కన్వెన్షన్ లో మీకు ఏంటంటే మొత్తం బ్రౌనిష్ కానీ, క్రిస్పీనెస్ కానీ, మొత్తం ఐటమ్ అనేది ఓవరాల్ గా మొత్తం ఒకే లెవెల్లో 7 ఐటమ్ మీకు దీంట్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నార్మల్గా నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క ఐటమ్ చేసి చూపిస్తున్నాను. ఈరోజు మళ్ళీ మైక్రోవేవ్ లో మీకు చూపిస్తాను. గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి బ్రింజాల్, గుత్తొంకాయ, ఇది వచ్చేసరికి మనకి అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ పేస్ట్ ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం కోకోనట్ కూడా వేసాము, డ్రై కోకోనట్. ఇది వచ్చేసరికి టర్మరిక్ పౌడర్, సాల్ట్ తగినంత. ఇది వచ్చేసరికి బ్రింజాల్ అంటే మనకి ఏంటంటే సబ్జీ మసాలా అనమాట. అంటే వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కర్డ్, కొంచెం వచ్చేసరికి మనకి 2 టేబుల్ స్పూన్స్ అనేవి చిల్లీ పౌడర్. ఇది వచ్చేసరికి మనకి 2 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్. చెప్పాను మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇది వచ్చేసరికి మనకి ఆల్మండ్ కాజు పేస్ట్ అనమాట. ఇలా చేసుకోవాలి, కొంచెం థిక్నెస్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది, మంచి స్మెల్ కూడా. ఇవి కావాల్సిన ఐటమ్స్. మనకి ఏమన్నా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ ఒక్కొక్కటి మీరు మొత్తం కలిపి పెట్టుకోవచ్చు, లేదా కొంచెం కొంచెం అయినా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు 3 టైప్స్ అనేది కుకింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకటి ఓవెన్ చేసేది, లేదా మొత్తం కలిపి మనం పెట్టేసుకోవచ్చు, లేదా మోడ్ ప్రకారం మనం ఒక్కొక్కటి గ్యాస్ మీద ఎలా ఒక్కొక్కటి ఫాలో అవుతామో అలా ఫాలో అవుతూ చేసుకోవచ్చు. ఇది మీకు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చెప్పే కదా మీకు ఆనియన్, జింజర్, గార్లిక్, కోకోనట్ పేస్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలి తగినంత. ఎక్కువ కారం తినేవాళ్ళు మళ్ళీ కర్రీ చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, లేదా కొంచెం దీంట్లోనే ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోద్ది మీకు. పచ్చికారం యాడ్ చేసుకున్న వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇది మసాలా కారం. ఇలా సాల్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, కొంచెం మనం కొంచెం వేసుకోవాలి. సాల్ట్ కొంచెం సార్, ఎందుకంటే మనకి చెప్పే కదా మీకు మసాలా కారంలో చాలా వరకు మీకు ఉంటుంది. పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయల్లో కట్ చేసుకుని ఇది పెట్టుకోవాలి మసాలా. దీని ద్వారానే కదా మనకు కర్రీ అయ్యిద్ది. కొంచెం పసుపు చిటికెడు, ఫ్రెండ్స్ వంకాయలు ముందే కట్ చేసుకోకూడదు, మీకు తెలుసు కదా, అవి కంట్రోల్ వచ్చేస్తాయి. నార్మల్గా ఫస్ట్ ఇది మెథడ్ మనం చేసుకుని ఇది కలిపి పెట్టుకుని పక్కన అవి కట్ చేసుకుని డైరెక్ట్గా మగ్గ పెట్టుకోవాలి.
మనం ఆల్రెడీ ఇవి బాగా కడిగేసి పెట్టుకున్నాం, తడి కూడా లేకుండా నేను చేశాను. మరి బాగా కాకుండా నార్మల్ దాంట్లో కట్ చేసుకోండి, మరి తెగిపోయేట్టు కట్ చేయమాకండి. ఓకేనా? ఎక్కువ వంకాయలు కాదు కాబట్టి నేను కోసేస్తున్నాను అన్నమాట. ఎక్కువ వంకాయలు అయితే కనుక కంట వస్తే మీకు తెలుసు కదా, సాల్ట్ వాటర్లో పెట్టుకోండి. మనం కడుపుకున్నాం కదా, వంకాయలు కూడా నేను కోసేసాను. మనకి ఎక్కువసేపు ఉంటే కండ్లు వచ్చేస్తాయి ఇవి. లైట్గా పెట్టేసుకోవాలి త్వరగా. ఇలా మనం దీంట్లో వేసుకున్నాం, మసాలా పెట్టింది. ఈ మసాలా అప్పుడే ఏమంటే ఫస్ట్ ఉంటే కొంచెం మగ్గాలి కదా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మనకి మగ్గాలి కదా, లిడ్ పెట్టేసుకోవాలి. మైక్రోవేవ్ దీనిలో పవర్ లెవెల్స్ ఉంటాయి, 600, 100 చూసారా, 100, 180, 300. ఇవి ఏంటంటే పవర్ లెవెల్స్ అనమాట. మనం మ్యాక్సిమం 900 వాటర్స్ పెడతాము. ఇదే గ్యాస్కి హై అలాగా, ఇది హై అలాగా. దీంట్లో టైం సెట్ చేద్దాం. ఒక 5 minutes పెట్టుకుందాం, మగ్గిద్ది కదా. మగ్గిద్ది, మగ్గిన తర్వాత మనం చూసుకోవాలి. అప్పుడే పేస్ట్ ఇది అయిపోదు, ఎందుకంటే కొంచెం మగ్గిన తర్వాత ఇవి వేసేస్తే కర్డ్ వేసుకుంటే మనకి కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కొంచెం మగ్గాలి. 4 minutes పెట్టాం కదా మనం, టైం అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం తీసి. చూడండి ఫ్రెండ్, మనకి ఎలా మగ్గిందో వంకాయ. ఈజీగా త్వరగా ఫాస్ట్ అనేది అయిపోతుంది. చూడండి మొత్తం అంతా ఎలా మగ్గిపోయిందో చూసారా. మనకి ఏంటంటే తక్కువ టైం అన్నమాట దీంట్లో. ఫాస్ట్ అనేది అయిపోతుంది చూసారు కదా. ఇంకో 2 minutes పెట్టుకొని అప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. వాటర్ అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 minutes పెడదాం. మైక్రోవేవ్ 2 minutes. ఒకసారి చూసారా మగ్గిందో. మనం తక్కువ వేస్తాం కదా. ఇప్పుడు ఈ మసాలా కూడా పైన వేసేసి మొత్తం వంకాయ కూడా చూసారా ఇలా మగ్గిందో మొత్తం అంతా. మీకు ఇలా తెలుస్తుంది ఆల్రెడీ. కొంచెం పెట్టుకున్నాం బాగా. ఒక 3 minutes పెడదాం. ఆ మసాలా కూడా వేయకపోతే మనం కొంచెం పెరుగు అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కొంచెం యాడ్ చేసాం కదా. ఈ టైం అయిపోయిన తర్వాత మనం కర్డ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే కొంచెం అప్పుడు మనకి అది ఒక 8 minutes వరకు కర్రీ రెడీ అయిపోతుంది. చూద్దాం ఒకసారి, మీకు యాడ్ చేసి చూపిస్తాను నేను. మనకి చాలా మంది అనుకుంటా అవుతుందా ఇంట్లో ఏంటి అనేది, కానీ చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఇలా తీసి చేసుకోలేకపోతే మొత్తం కలిపి పెట్టేయచ్చు. అప్పుడు అన్నీ ఒకసారి అయితే, లేదంటే ఇలా కొంచెం వేగుతూ మనం వండుకుంటే బాగుంటుంది మొత్తం
కొంత టేస్టీ కూడా బాగుంటుంది. ఎక్కువ ఏంటంటే ఆయిల్ లెస్ అనమాట, స్లిమ్ ఫ్రై మనకి మొత్తం అంతా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఆల్ వెరైటీస్ 300, 400, 500 రెసిపీస్ ఏవైతే ఉంటాయో మన మొబైల్లో, అంటే మనం ఇంకా చేయగల రెసిపీస్ కానీ స్వీట్ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ కానీ దాంట్లో ఉంటాయి కదా, ఆల్ వెరైటీస్ అన్ని చేసుకోవచ్చు. మనకి 21 లీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 21 లీటర్స్ అంటే మనకి మెంబర్స్ బట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి, సర్వీసింగ్ కానీ అన్ని. వారంటీ వచ్చేసరికి మనకి ఇది సిరామిక్ క్యావిటీ వస్తుంది. సిరామిక్ క్యావిటీ వచ్చేసరికి మనకి రెస్ట్ ప్రూఫ్ అనమాట, అంటే మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది. మనం ఏదైనా ఆయిల్ చిమ్మ ఏమైనా పడ్డా సరే లైట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు నార్మల్ క్లీన్ లెంత్ మొత్తం అవ్వాలనుకుంటే కనుక ఈ బోరస్ ఉంది కదా, ఒక గ్లాస్ వాటర్, నిమ్మకాయ చెక్క, వెనిగర్ వేసేసి మైక్రోవేవ్లో 6-4 మినిట్స్ పెట్టామనుకోండి, స్టీమ్ పట్టేసిద్ది. అప్పుడు ఏంటి మొత్తం మొత్తం స్టీమ్ పట్టింది కదా, పొడి కాటన్లో తీసుకొని ఇప్పుడు చేర్చుకోవచ్చు. మామూలుగా ఇది ఏంటంటే సిరామిక్ క్యావిటీ ఏంటంటే రెస్ట్ ఫామ్ అవుతుంది. మనకి కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే 10 years వారంటీ ఇస్తారు దానికి, క్యావిటీకి. మెగాట్రాన్ ఉంటుంది. మెగాట్రాన్ వచ్చేసరికి మనకి 5 years వారంటీ. అంటే వేవ్స్ అనేవి రావడం కానీ హీటింగ్ అనేది రావడం కానీ దాని ద్వారానే, అది పోతే మనకి ఉండదు కదా, అందుకని దాని ద్వారా 5 years వారంటీ అనేది మనకి ఉంటుంది కంపెనీ పరంగా. అన్ని సర్వీస్ పరంగా మొత్తం అంతా బాగానే ఉంటుంది. ఒకసారి తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎలా ఇదవుతుందో. మొత్తం ఇది బాయిల్ అయింది చూసారా, వంకాయ కూడా. మనకి ఏంటంటే ఆయిల్ తక్కువ కదా దీంట్లో వచ్చేసరికి. ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకుందాం. కర్డ్ వేసాం కదా. ఇది వచ్చేసరికి మనకి చెప్పాను మీకు పేస్ట్, కాజు, ఆల్మండ్ పేస్ట్ ఫ్రెండ్స్. ఇది కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం వాటర్, మసాలాలు అవి ఎక్కువ వేయమాకండి, కర్డ్లో వాటర్ వస్తుంది. కొంచెం చాలా తక్కువ వేసుకోండి. ఇది మనకి చపాతీ కర్రీలోకి కానీ వాటిలో కానీ చాలా బాగుంటుంది, రైస్లో కూడా. మొత్తం అంతా సరే కదా. చిల్లీ పౌడర్ కొంచెం వేసేసుకుందాం. లిడ్ పెట్టుకుందాం. మైక్రోవేవ్ ఒక 5 minutes పెడదాం. అందులో ఉంటుంది నార్మల్గా, అన్నీ యాడ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే మనకి కుక్ అవుతుంది కదా, త్వరగా అది బాయిల్ అయిపోతుంది మనకి. అదేంటంటే కొంచెం మనకి ఎక్కువ కారం తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, తక్కువ అనుకున్నాడు తక్కువ. కర్డ్ తినే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే దాని బదులు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి థిక్నెస్ కోసం కాజు ఆల్మండ్ కొంచెం మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ చేసి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం ఆల్రెడీ దాంట్లో వేసేసాం కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి చూద్దాం పోయిన తర్వాత. అలా చూద్దాం. ఇలా పెట్టాం కదా ఇంగ్రీడియంట్స్, ఒకసారి తీసి చూద్దాం. మనకి సాల్ట్ ఇందాక దాంట్లో యాడ్ చేసాం కదా, కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మసాలా కారంలో ఇంకా సాల్ట్ అనేది ఉంటుంది చిల్లీ పౌడర్లో. అదే కొంతమంది పచ్చికారం యూజ్ చేస్తారు, మనకు సాల్ట్ ఉండదు, పడుతుంది, ఇంకా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. చూద్దాం. చూసారా ఎలా వచ్చిందో. మనం వేసిన 1 స్పూన్ ఆయిల్ అనేది మనకి అలాగే ఉంది, ఆ పైకి అలా తేలిపోద్ది అనమాట. మనం యాడ్ చేసింది కూడా మనకు కావాలంటే తీసేసుకోవచ్చు, లేదా యూస్ చేసుకోవచ్చు అలాగా. చూసాడా కర్రీ
ఎంత ఇదిగా వచ్చిందో లుక్ కూడా థిక్నెస్ వస్తుంది ఇలా వేస్తే మనకి. కొంచెం లైట్గా సాల్ట్ అప్లై చేసుకున్నాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఒక 3 minutes పెట్టేసి దించేద్దాం. ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. చూసారా మొత్తం కర్రీ మీకు తెలుస్తుంది కదా, మొత్తం అంతా వంకాయ అనేది మనకి బ్రింజాల్ అనేది త్వరగా మగ్గిపోతుంది. మనం ఎక్కువ కారం ఇలాంటివి అంటే ఎక్కువ వాటర్ పోసుకోవడం కానీ అలా చేయక్కర్లేదు దీంట్లో. మొత్తం అంతా మైక్రోవేవ్ 4 minutes పెట్టి తీసాను. టైం దాకా చూపిస్తాను మీకు. ఇంకా మర్చిపోయి కదా, ఇది చెప్పే కదా సబ్జీ మసాలా టేస్ట్ బాగుంటుంది. వెజిటేబుల్స్ కర్రీలో వేసుకోవచ్చు నార్మల్గా. మనం కొంచెం యాడ్ చేస్తే చాలు, ఎక్కువ యాడ్ చేయకుండా. స్టార్ట్ చేస్తున్నాం. తరిగిన తర్వాత చెప్తాం. టైం పెట్టాం కదా, ఒకసారి తీసి చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి తీసి చూస్తాను. ఇవన్నీ అయిపోయింది. మనకి చాలా మోడల్స్ ఉంటాయి మీకు అవైలబుల్గా. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, కామెంట్ చేయొచ్చు. నేను వీడియో పెట్టినప్పుడు మీకు ఏదైనా తెలియకపోతే నన్ను అడగండి. ఓవెన్ పైన డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్. ఏంటంటే ఓవెన్స్ ఏ మోడల్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దీనిలో చాలా అవైలబుల్ ఉంటుంది. స్మార్ట్ ఓవెన్ అనమాట, అన్నీ అవైలబుల్. దీనికి రెసిపీ ఉంటుంది. మనకి 3 types ఆఫ్ కుకింగ్ ఉంటాయి. రెసిపీ మై రెసిపీ యాప్ ఉంటుంది. మొత్తం ఆల్ వెరైటీస్ అన్నీ చేసుకోవచ్చు. మీ మోడల్ బట్టి మీకు ఆ రెసిపీస్ ఏమేమి చేసుకోవచ్చు అన్నీ వస్తాయి. 300+ ఏమోనే మనకి రెసిపీస్ ఉంటాయి మొత్తం అన్నీ. మీరు చేసుకోవాలి కానీ మీకు ఓపిక ఉంది. చాలా అవుతాయి దీంట్లో. మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సిరామిక్ వస్తుంది. రాడ్స్ వస్తే మనకి చెప్పాను కదా, మీకు గ్రిల్ స్టాండ్స్ ఉంటాయి. మనకి ఎక్కువ నాన్ వెజ్కి వాటికి అది స్టాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. బయట హెల్దీ అనేది ఇప్పుడు ఎలాగో కాదు, ఎలాగో మనం ఇంట్లోనే తింటున్నాం. మనకి ఏంటంటే వెరైటీస్ ఆఫ్ కుకింగ్ అనేసి మనం చేసుకోవచ్చు. ట్రై చేయొచ్చు కూడా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓవెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, చూసారా మనం వేసిన ఒక 1 spoon ఆయిల్ అనేది కూడా మనకి ఎలా ఉందో పైన అలాగే వచ్చేస్తుంది. వావ్, చూసారా బాగా అయిపోయింది. ఆ థిక్నెస్ కానీ అది కానీ మొత్తం అంతా. ఇది సర్వ్ చేస్తాను చూడండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఓకేనా, చూసారా కర్రీ మొత్తం ఎలా రెడీ అయిందో. సూపర్ టేస్ట్, సూపర్ స్మెల్ వస్తుంది మనకి. మొత్తం అంతా మనకి రోటీలో కూడా వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఎక్కువ గ్రేవీ వస్తుంది. కాజా వేస్తాం కదా, కర్డ్ కూడా వేస్తాము. చాలా టేస్టీ అనేది ఉంటుంది. చాలా స్మెల్ కూడా వస్తుంది. చాలా టేస్టీ అనేది బాగుంటుంది. మనకి హెల్దీ అనమాట. మనకి ఆయిల్ అనేది చూసారా చాలా తక్కువ, 1 or 2 tablespoon ఆయిల్ అనేది యాడ్ చేస్తాం మనం. మొత్తం అంతా చూసారా ఎలా వచ్చిందో. చూసారా రెసిపీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి రోటీస్లో కానీ వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఇది అనేది కర్డ్ ప్లస్ ఆనియన్ కోకోనట్ ఇది కదా పేస్ట్ అని, కాజు ఆల్మండ్, ఆ పేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లో కానీ ఏమైనా వెజిటేబుల్స్ కానీ నంచుకోవడానికి కూడా అలా కూడా బాగుంటుంది. మొత్తం అంతా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా మొత్తం మనకి ఏంటంటే నాన్ వెజ్ కర్రీ ఎలా వస్తుందో ఆ టైపే వస్తుంది. ఎందుకంటే పేస్ట్ అనేది వేస్తాం కదా, అల్లం వెల్లుల్లి మసాలా అవన్నీ. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకోసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓవెన్లో ప్రతిదీ అవుతుంది మనకి, మనం చేసుకోవాలి కానీ ఎక్కువ ఆయిల్ లేదు. చూసారా అసలు ఆయిల్ అనేది లేదు దీంట్లో. 1 tablespoon అలా ఆయిల్ అనేది
మనకి హెల్దీ కూడా, హెల్దీ అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా ఉంటే మనకి హెల్దీ కదా. ఆయిల్ వల్ల ఫ్యాట్ అనేది కానీ ఎక్కువ దగ్గు కానీ అలా వస్తూ ఉంటాయి. అనేది కింద మనకి హెల్దీగా ఉండాలంటే ఆయిల్ తక్కువ వాడాలి. ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. చపాతీస్ కూడా మనకి పరోటాస్ నాన్ అన్నీ అవుతాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. విదిన్ మినిట్స్లో అయిపోతుంది. ఇది ఒకసారి మీరు ఇలాగే ట్రై చేయండి. ఓవెన్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు నాకు కామెంట్ చేయండి, చెప్పండి. ఓవెన్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకోసారి ఇంకో ఐటెంతో వస్తాను నేను. ఇలా ఈరోజు ఈ వీడియో మీకు పెడతాను. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.